నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. లలితాంబికాయి టెంపుల్ అవును. చాలా మహిమాన్వితమైనటువంటి ఒక గుడి. అవును. మీరు లాస్ట్ టైం మనం వేరే చోట మాట్లాడుకున్నాము అమ్మవారికి సంబంధించి. అవును. అమ్మవారిని అసలు ఎక్కడి నుంచైనా ఒక్క దండం పెట్టుకుంటే తీరని కోరికంటూ ఉండదు అని చెప్పి మీరు వీడియోలో చెప్పడం జరిగింది. సో నేనప్పుడు కడుపుతో ఉన్నాను. గుర్తుందా మేడం అవును. ఆ రోజు? గుర్తుంది. అవును. ఇంకా అప్పుడు జస్ట్ లేత నెలలు. అప్పుడు దండం నేను ఇక్కడి నుంచి దండం పెట్టుకుంటే అమ్మవారు మరి నా కోరికను నెరవేరుస్తుందా అంటే, ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మీరు దండం పెట్టుకోండి అని చెప్పి ఆ వీడియోలో మీరు మాట్లాడారు. చెప్పాను నేను. అవును. సరే అని మీ ముందే అప్పుడే దండం పెట్టుకున్నాను. కరెక్ట్. బాబు కావాలి అని అవును. చెప్పి. సేమ్ అలానే పుట్టాడు. బాబు పుట్టాడు. పుట్టాడు. అవును. అయితే అమ్మవారికి ఒక మొక్కు ఉంటుంది. ఆ మొక్కు తీర్చుకోవాలి అని కూడా చెప్పారు. అవును. అమ్మవారికి పట్టీలు సమర్పించాలి అని. అవును. ఒకసారి ఈ వీడియోలో ఇక్కడ కూడా మన ప్రేక్షకులకు ఒకసారి చెప్దాము. ఓకే. ఎవరు ఆ అమ్మవారు? ఎక్కడ? ఆ గుడి ఎక్కడ? హ్మ్. అమ్మవారి మహిమేంటి? ఎలా దండం పెట్టుకోవాలి? ఇవన్నీ ఒక్కసారి చెప్పండి మేడం. ఓకే అమ్మా. యాక్చువల్‌గా ఇది వచ్చి తమిళనాడులో ఉంటుంది. హ్మ్. తిరుమెయిచ్చూర్‌ని అంటారు. తిరుమైచ్చు. తిరువారూర్ డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. హ్మ్. చాలా మంది ఇట్లా కుంభకోణం వెళ్ళేటప్పుడు అట్లా కూడా వెళ్లి దర్శనం చేసుకొని రావచ్చు. హ్మ్. అక్కడ దగ్గరనే అయితది. తిరువన్నామలై నుంచి కూడా వెళ్ళొచ్చు. ఓ 200 కిలోమీటర్స్ ఉంటుంది అవును. చాలా తిరువన్నామలై నుంచి. మందిలో తిరువన్నామలై ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా! వెళ్తున్నారు కదా! సో, ఈ అమ్మవారి గుడికి అసలు వెళ్ళవచ్చు. అయితే ఈ అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అమ్మవారు. లలితాదేవి. ఆ! ఇప్పుడు లలిత సహస్రనామం కూడా స్టార్ట్ అయిన ప్లేస్ కూడా అక్కడట. సో, లలిత సహస్రనామం అమ్మ మనం వింటూ బాబోయ్! ఉంటాం కదా! ఆ! రోజు ఎంతమందులు ఆ! పారాయణం చేస్తూ ఉంటారు. ఆ! అలానే లలితాదేవి గురించి హ్మ్. అసలు పారాయణం చేస్తున్నప్పుడు రోజు అమ్మవారు లలితా సహస్రనామం చదివే ఒక ఆమె హ్మ్. బెంగుళూరులో అన్నమాట. హ్మ్. సో, వీళ్ళేందంటే రోజు అమ్మవారిది మంత్రం చదువుతూ ఉంటారు. హ్మ్. ఒకరోజు అమ్మవారు ఈ బెంగుళూరులో ఉన్న ఆమెకు కలలో కనిపించి, హ్మ్. "అమ్మ నువ్వు రోజు నా గురించి ఇంత భక్తిగా అన్నీ చేస్తున్నావు సరే, నాకు గుడిలో కూడా ఏందంటే నాకేం కొదవలేదు. నాకు అన్ని ఆభరణాలు, అన్ని జ్యువెల్స్ వేస్తున్నారు. ఒడ్యానంలోంచి, దండలోంచి అన్నీ వేస్తున్నారు. కానీ ఒక పట్టీలు ఒక్కటి వేయట్లేదు" అని చెప్పి బాధపడుతుందన్నమాట. ఆ! పట్టీలు లేదు నాకు. అది హ్మ్. చాలా కష్టంగా ఉంది. ఇంత అన్నీ వేసుకున్నాను. నువ్వు నాకు పట్టీలు తెచ్చిపెట్టమ్మా అనంటే, ఈమెకు చాలా భయమేసింది. అసలు ఆ ఊరు పేరు కూడా అమ్మవారు చెప్తుందనమాట. అన్ని విషయాలు ఆమెకు కలలో వచ్చి చెప్తే, ఈమెకి ఇలా ఒక ఊరు ఉందని కూడా ఆమెకు తెలీదు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఏదో ఎప్పుడో జరిగింది గాదు. కాదు. హ్మ్. ఇప్పుడు అందరూ లలిత సహస్రనామం రెగ్యులర్‌గా హ్మ్. మనం ఫాలో అవుతూ ఉంటాం. హ్మ్. ఇట్లా ఏమైతుందంటే, ఇలాంటి ఒక ఊరు ఉందా అనేది ఆమెకు తెలీదు. అమ్మవారే వచ్చి చెప్తుంది గదా! అసలు అంత క్లియర్‌గా చెప్తుంది. అన్నీ ఆమెకు అసలు అర్థం చేసుకొని, ఈమె చేశారంటే తమిళనాడు ఈ అంటే తిరుమెయిచ్చూర్ ఆ ఊరు పేరు కూడా ఆమెకు సరిగ్గా పలకడం రాదు. సో, అలా వెళ్ళి ఎక్కడ ఆవిడ ఈవిడ బెంగుళూరా? బెంగుళూరు. ఆ! బెంగుళూరులో ఉండే బెంగుళూరులోంచి ఆవిడకి అమ్మవారు ఉండేవాళ్ళు. కలలో కనిపించారు. అవును. ఆ! తర్వాత ఇక్కడ నుంచి ఆమె అక్కడ వెళ్ళిన తర్వాత వెతుక్కొని వెతుక్కొని వెళ్లారు. వెళ్తారు. పట్టీలు చేతిలోనే పట్టుకొని వెళ్ళిందామె. అసలు అమ్మవారికి ఇన్ని కొనుక్కున్నారు కదా! ఆమె హ్మ్. చెప్పింది కాబట్టి. సరే అని చెప్పి స్వామివారి దగ్గర వెళ్లి చెప్తే, ఇట్లా అమ్మవారు నాకు కలలో వచ్చి ఇట్లా చెప్తున్నారు. ఈ ఊరు పేరు చెప్పింది. అమ్మవారు ఇలాగా నాకు ఈ ఊర్లో లలితాదేవి టెంపుల్ ఉంది అని కూడా తెలియదు స్వామి అని చెప్తుందామె. హ్మ్. సో, ఇలా అమ్మవారే మాట్లాడడం వల్లనే ఈ ఊరికే వచ్చాను. నాకు అడ్రెస్ కూడా తెలవదు. అయితే నేను ఇప్పుడు మీరు ఎట్లనో ఈ పట్టీలు అమ్మవారికి పెట్టండి అని చెప్పి. అమ్మవారికి అసలు మేము ఎప్పుడూ పట్టీలు వేసిందే లేదు అని పంతులు చెప్తుంది. అసలు ఎప్పుడు ఎందుకు వేయలేదు అంటే, అక్కడ పట్టీలు వేసేదానికి జాగా లేదు అసలు అమ్మవారి ఆ! దగ్గర పాదాల దగ్గర. అయితే లేదండి మీరు ఒక్కసారి చూడండి అమ్మవారు అట్లా గట్టిగా బాధపడి ఏడ్చినట్టుగా అడిగింది. నాకసలు అంత కష్టంగా అనిపిస్తుంది. మీరు ఎట్లనో ట్రై చేయండి. సరే అని ఏం చేస్తున్నాడు పంతులు, ఒక్కసారి అమ్మవారి దగ్గర వెళ్ళి ఆ పాదాల దగ్గర ఒకవేళ అవి పట్టీలు వేసేదానికి ఉందని చెప్పేసి ఇట్లా చేస్తే ఆవిడ అభిషేకం చేసిందంతా గట్టిగా పట్టుకునుంది. అక్కడ కొంచెం ఇట్లా ఇదిగా ఉంటుంది కదా! ఘాటిలాగా అట్లా. అది ఆ! ఎంత పట్టుకునుంటే ఏమైతుందంటే, ఇలా తీయంగానే పట్టీలు వేసేదానికి ప్లేస్ ఉందని అప్పుడే అర్థమైంది ఆ పంతులుకి. ఇన్ని అసలు ఎక్కడో ఉన్న ఆమెకి చెప్తున్నారు ఆ! అమ్మవారు కదా! ఆ! తర్వాత ఆ రోజు అమ్మవారికి పట్టీలు వేశారు. అదే ఫస్ట్ టైమ్ హ్మ్. అమ్మవారికి పట్టీలు వేయడం అనేది. హ్మ్. అంటే ఆమె కోరిక కూడా మంచిగా అయిందనమాట. ఆ రోజులోంచి ఇప్పుడు దాకా చాలా మందిలకి ఏ కోరిక పెట్టుకున్నా
అమ్మవారికి పట్టీలు సమర్పించేది ఒక అలవాటుగా పెట్టుకున్నారు. ఎక్కడి నుంచైనా ఉండండి. మీరు అక్కడి నుంచి దండం పెట్టుకొని కోరిక తీరిన తర్వాత వెళ్ళి పట్టీలు సమర్పించొచ్చు. వేయొచ్చు. చేసిన పాపం చెప్తే పోతుందని నేను ఇప్పటిదాకా సమర్పించలేదు మేడం. అయ్యో! అట్లా వెళ్ళాలి. కాదు, మీరు వెళ్ళాలి కంపల్సరీ. తమిళనాడు రండి. క్షమించండి. ఖచ్చితంగా నేను తీరుస్తాను కోరికని. ఖచ్చితంగా. మన క్లయింట్ కూడా అప్పుడు చేశారు కూడా. మాట్లాడారు. డైరెక్ట్ అక్కడ చెప్పారు తిరుచి కూడా. వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళా అని చెప్పారు చూడండి. చెప్పారు. ఎందుకంటే వాళ్ళ పాప యుఎస్ లో జాబ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిండ్రు. కానీ నిజంగానే ఆ అమ్మవారికి అసలు మొక్కు తీసుకుంటే మంచిది. మీరు ఒకసారి ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఏదైనా కోరిక పెట్టుకుంటే ఆ అమ్మవారికి పట్టీలు సమర్పిస్తా అని చెప్పి గట్టిగా కోరుకుని అవి పనులు అయిన తర్వాత తీసుకెళ్లి ఇవ్వచ్చు. ఖచ్చితంగా. వాళ్ళ ఇష్టమైంది, వాళ్ళకి ఎంత వెయిట్ లో ఉన్న అంటే పట్టీలు ఎంతైనా. ఇప్పుడు ఉమ్. ఎంతైనా వాళ్ళ ఇష్టం అది. ఉమ్. కోరిక ఎందుకంటే వాళ్ళకి మేజర్ కోరిక అవుతుంది అంటే తప్పకుండా చేసే దాంట్లో తప్పేముంది. సో అలా చేస్తూ అంటే మనకు రిజల్ట్ ఎంత బాగుంటుంది. ఎందుకంటే అమ్మవారు అంటేనే అక్కడ మేజర్గా మేఘనాథ స్వామిని శివుడు ఉంటాడు. ఉమ్. అయితే అక్కడ ఆ స్థలంలో ఏంటంటే సూర్యుడు, గ్రహాల్లో సూర్యుడు కూడా దోషం నివర్తి చేసిన స్థలం అది. అంటే సూర్యుడు ఎంత బ్రైట్ గా మన అందరికి వెళ్తురు ఇచ్చి ఆయన్నే అసలు చీకటిగా చేసేసాడు శివుడు. ఎందుకంటే తనకు ఒక శాపం ఉంటుంది. అంటే తను వేరే వాళ్ళని ఎగతాళి చేస్తున్నారని చెప్పేసి తనే డార్క్ గా చేసేసి తర్వాత ఏమైందంటే ఆ మేఘం అంతా మూసుకుని పోయింది. అందుకే మేఘనాథ పెరుమల ఆయన స్వామి వారు, అంటే మేఘనాథ స్వామి శివుడి పేరు. శివుడి పేరు. అయితే ఏమైతుందంటే ఆ స్వామి వారిని మొక్కడం వల్ల కూడా మనకు సూర్యగ్రహాలకు సంబంధించిన దోషం ఉంటనో, లేదు చాలా మందిలో డార్క్ గా ఉంటారు, నేను ఇంత డల్ గా అయిపోయాను కదని అట్లా ఏదైనా నెగిటివ్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉంటే కూడా ఆ స్థలానికి వెళ్తే మంచిది. ఎందుకంటే సూర్యుడికి మళ్ళీ అక్కడ నుంచి విమోచనం పుట్టింది కదా, సో తను బాగా అయ్యాడు కదా. సో అలానే అందరూ కూడా అక్కడ వెళ్ళి మొక్కోవచ్చము. శివుడు ఎంత మంచిగా అంటే అనుకుంటే తొందరగా మంచి ఫలితం ఇస్తాడు. అలానే అమ్మవారు చెప్పాల్సిన పనే లేదు. చాలా మంది లలితా సహస్రనామం చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా గుడికి వెళ్ళాలని అనుకుంటే ఈ లలితాదేవి టెంపుల్ వెళ్ళి అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుని వస్తే వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు కదా లలితా సహస్రనామం, దానికి ఉన్న ఫలితం అనేది దొరికిపోతుంది. ఖచ్చితంగా. తిరువన్నామలై నుంచి కేవలం 197 కిలోమీటర్లు చూపిస్తోంది మన గూగుల్ మ్యాప్స్ లో. నేను చూశాను లొకేషన్ కూడా. అంటే తిరుమైచూర్ లలితాంబికాయ టెంపుల్ అన్నా కూడా గూగుల్లో వచ్చేస్తోంది మనకి. మీరు చక్కగా పెట్టేసుకొని వెళ్ళొచ్చు. సో కాదు లొకేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అమ్మవారిని నేను కూడా దర్శనం చేసుకుంటాను. ఎప్పుడైనా మరి అమ్మవారి అనుగ్రహం కనుక ఉంటే ఖచ్చితంగా అది షూట్ చేసి కూడా వాళ్ళకి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను మేడం. అద్భుతం. చాలా చాలా మహిమాన్వితమైనటువంటి ఒక క్షేత్రము. అమ్మవారు ఇక్కడున్న, నేను హైదరాబాద్ లో ఉండి దండం పెట్టుకుంటేనే అమ్మవారి కోరిక తీర్చింది. అలాగే నాకే కాదు, నాకు కూడా చాలా కాల్స్ వచ్చాయి. మీరు తనిష్క మేడం తో చేసిన వీడియో మేము దండం పెట్టుకున్నాం, వెళ్ళాము, పట్టీలు సమర్పించామని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది. అవును. సో ఖచ్చితంగా ఒకసారి ఆ అమ్మవారిని దర్శించుకునేటటువంటి ప్రయత్నం మనం అందరం చేద్దాం. చాలా చక్కటి గుడి గురించి మాకు తెలియజేస్తున్నారు. ఎన్నో టెంపుల్స్ గురించి చెప్తూ ఉంటారు. ఎంత ఇష్టమో మీకు ఇట్లాంటి టెంపుల్స్ అన్ని. అందులో తమిళనాడులో అయితే అసలు ఎన్ని గుళ్ళు ఉంటాయో చెప్పలేము అసలు. కంచి ఫుల్ గుడిలే. కంచి అయితే అసలు అడుగడుగునా గుడిలే కనిపిస్తుంది. ఎటు చూసినా దండం పెట్టుకుంటూనే ఉంటాం మనం. సామెత ఉంది కదా, అంటే గాడిదగా పుట్టని కంచిలో పుట్టాలని. గాడిదగా పుట్టినా కంచిలో పుడితే గనక మోక్షమే ఇంకా. అంతే. అందుకనే అద్భుతం. చాలా చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ. నమస్తే.